Hello everyone. Today I am going to discuss about some more problems on KVL, Kirchhoff's voltage law. This is very important. So that's why I will repeat many problems. Okay. So first we can take a small problem. Find out the currents in each branch. Okay. So I will take the small circuit. Here for example 20 volts can apply here and 2 ohms, okay, and here 4 ohms and 8 ohms, 6 ohms, okay, like this. So we can consider a small circuit. In that circuit each and every branch దగ్గర మనం current find out చేయాలి, okay, to find out the current in each and every branch. By using a series and parallel also we can do it, but by using KVL only we can solve this method, okay. Okay, ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి, ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం ఏం అస్యూమ్ చేసుకోవాలి, సో లూప్స్ క్లోజ్డ్ పాత్ ఎక్కడైతే ఉందో క్లోజ్డ్ పాత్ మనకి ఓపెన్గా ఉన్నప్పుడు లూప్ కన్సిడరేషన్ చేయకూడదు, ఓకే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ అనేది ఇలా ఉంది అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఎన్ని లూప్స్ ఫామ్ అవుతాయి, ఓన్లీ ఒక లూప్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్, సో ఇట్స్ నాట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. సో మనం లూప్ అనేది కన్సిడరేషన్ చెయ్యము. ఓపెన్ సర్క్యూట్ సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ని కూడా మనం కన్సిడర్ చెయ్యం, ఓకే. సో ఏంటంటే ఇది లూప్ అనేది ఫామ్ అవ్వదు మనకి. ఓపెన్ సర్క్యూట్ లూప్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఒక కంప్లీట్ క్లోజ్డ్ సైకిల్ ఉంటేనే లూప్ అనేది ఫామ్ అవుతుంది, ఓకే. సో దట్స్ వై వీ కాంట్ టేక్ హియర్ ఎనీ లూప్. సో దిస్ ఈస్ ద ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ వన్ లూప్ ఈస్ దేర్, ఓకే. సో see here in this two closed loops are there. So the first loop is I current flowing here, I1 current, and this is the second loop. In this loop I2 current is flowing here, okay. Current division also we can take this here, for example I1 current flowing. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే మెథడ్ ఫాలో అవ్వండి. లూప్స్ తీసుకున్నప్పుడు లూప్లో I1 కరెంట్ ఒకటే డైరెక్షన్, I2 కరెంట్ సేమ్ డైరెక్షన్స్ తీసుకోండి, ఓకేనా. సో I1 కరెంట్ అండ్ I2 కరెంట్ అట్లా లూప్లో ఫ్లో అవుతున్నాయి అని చెప్పి మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో ఇలా తీసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కరెంట్స్ అనేవి I1, I2, I3, I4, I5, I6 3 సర్క్యూట్స్ ఉన్నప్పుడు మనకి తెలుసు కదా. సో I6, I7, I8 ఇన్ని కరెంట్స్ వస్తాయి. వీటన్నిటిలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే. సో దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్. మీకు లూప్లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఎన్ని లూప్స్ ఉంటే అన్ని లూప్ కరెంట్స్, ఓకే. 3 లూప్స్ ఇంకొక సర్క్యూట్ ఉంటే సో ఇంకొక లూప్ తీసుకుంటాం, దట్ ఈజ్ I3, ఓకే. సో ఇట్లా ఎన్ని లూప్స్ అయితే ఉంటాయో అన్ని లూప్ కరెంట్స్ తీసుకోండి, I1, I2, I3. సో దట్స్ ద ఫైనల్, ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లూప్ తీసుకుందాం. ఎట్ లూప్ 1లో మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, ఫస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms రెసిస్టర్ అనేది ఉంది మనకి. సో ఈ 2 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అంటే మనం ఏం రాస్తాం, 2 into I1, అంతే కదా. సో V = I into R ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఓమ్స్ లాని. సో మనకి వోల్టేజ్ వాల్యూ తెలియదు కాబట్టి అక్కడ వోల్టేజ్ వాల్యూకి తగ్గట్టుగా మనకి ఫార్ములాని రాసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ వాల్యూ ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ I into R. I అంటే మనకేం తెలుసు, I1 అనే కరెంట్ ఫ్లో అవుతుందని తీసుకున్నాం కాబట్టి సో I1 ఆ లూప్లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms. సో 2 ohms దగ్గర వోల్టేజ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2 into I1 రెసిస్టర్ వాల్యూ ఇంటూ కరెంట్ వాల్యూ ప్లస్ and 4 ohms resistor is also there, but the 4 ohms resistor connected in between 2 loops, that is loop 1 and loop 2. So how can you write this equation, 4 into మనం ఫస్ట్ లూప్ అనేది రిఫరెన్స్గా తీసుకుందాం, ఇట్స్ ఏ పాజిటివ్ వాల్యూ, అండ్ మనం ఏ లూప్ని అయితే తీసుకుంటాం అది పాజిటివ్ డైరెక్షన్, దానికి రివర్స్లో ఉంటే అదేమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో
మైనస్ I2 ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు జనరల్గా ఈక్వేషన్ లాగా వేసినా కానీ సేమే వస్తుంది. ఇక్కడ I1 I2 I3 వేసుకున్న I3 వాల్యూ అంటే ఏంటి మనకి I1 మైనస్ I2. ఓకే, సో I1 మైనస్ I2. దెన్ ఇక్కడ లూప్ అనేది మనకి వోల్టేజ్ వాల్యూకి టచ్ అవుతుంది. సో -20 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈక్వేషన్ ఏమవుతుంది 2I1 ప్లస్ 4I1 మైనస్ 4I2 ఈక్వల్ టు 20. ఓకే, సో 2I1 ప్లస్ 4I1 దట్ ఈస్ నథింగ్ బట్ 6I1 మైనస్ 4I2 ఈక్వల్ టు 20. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. ఓకే, సో వీ కెన్ అప్లై KVL ఆన్ లూప్ 2. ఓకే, లూప్ 2లో అప్లై చేద్దాం. లూప్ 2లో అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకి 4 ohms రెసిస్టర్, 8 ohms రెసిస్టర్, 6 ohms రెసిస్టర్, 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, 4, 8, 6. 8 and 6 ఓన్లీ లూప్ 2కి మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం. అండ్ 4 ohms రెసిస్టర్ అనేది ఇన్ బిట్వీన్ 1 and 2కి కనెక్ట్ అయ్యింది కాబట్టి సో మనం దాన్ని ఎలా తీసుకుంటాం. అండ్ హియర్ ఇక్కడ మనం సెకండ్ లూప్ ఈజ్ ద రిఫరెన్స్ లూప్, అంటే సో అది పాజిటివ్ డైరెక్షన్ అని తీసుకున్నాం. I2 ఈజ్ ద పాజిటివ్ డైరెక్షన్. సో I1 అప్పుడు I2కి I1 అనేది రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది 4 into I2 మైనస్ I1. ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం ఏ లూప్ అయితే బేస్ చేసుకొని ఈక్వేషన్ రాస్తామో ఆ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ది పాజిటివ్ డైరెక్షన్. మనకి నెగిటివ్ అనేది అనదర్ లూప్లో రివర్స్ డైరెక్షన్ ఉంటే అది నెగిటివ్ అవుతుంది. ఓకే, సో 4 into I2 మైనస్ I1 ప్లస్ 8 ohms రెసిస్టర్ ఉంది కదా, ఈ 8 ohms రెసిస్టర్ I2 కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి 8 into I2 ప్లస్ 6 into I2 ఈక్వల్ టు 0. ఓకే, సో 4 into I2 మైనస్ I1 ప్లస్ 8I2 ప్లస్ 6I2 ఈక్వల్ టు 0. సో 4ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 4I2 మైనస్ 4I1 ప్లస్ 8I2 ప్లస్ 6I2 ఈక్వల్ టు 0. సో 4I2 8I2 6I2 I2 కోఎఫిషియంట్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ I1 రాసుకుందాం. మైనస్ 4I1 ప్లస్ 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 6 18. సో 18 into I2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే I1 ఆర్ I2 ఏదో ఒక కోఎఫిషియంట్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి 6I1 మైనస్ 4I2 ఈక్వల్ టు 20 ఒక ఈక్వేషన్ ఉంది. మైనస్ 4I1 ప్లస్ 18I2 ఈక్వల్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు I1 కోఎఫిషియంట్స్ని క్యాన్సిల్ చేయాలి అంటే మనం ఇక్కడ I1 కోఎఫిషియంట్ 6 ఉంది, ఈ ఈక్వేషన్లోనేమో 4 ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, సో ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ ఈక్వేషన్ 1 సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్స్ తోటి మల్టిప్లై చేస్తాం 4 అండ్ ఈక్వేషన్ 2 మల్టిప్లైడ్ విత్ 6. ఓకే, సో ఈక్వేషన్లో 1లో ఉన్న I1 కోఎఫిషియంట్ని ఈక్వేషన్ 2కి మల్టిప్లై చేసాము. ఈక్వేషన్ 2లో ఉన్న I1 కోఎఫిషియంట్ని ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేసాం. ఇలా మల్టిప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి కోఎఫిషియంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అప్పుడు మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈక్వేషన్ 1 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో వి గాట్ ద వాల్యూ 24I1 మైనస్ 16I2 ఈక్వల్ టు 80. ఓకేనా, సో 4 into 6 20 into 6. Sorry, this equation 1 can multiplied with 4. Okay, 4 6 are 24 and 4 4 are 16 and 4 2 are 8. So here we can write 24I1 minus 16I2 plus 80. And in the similar manner we can multiply with equation 2 by 6. Okay, we got the value is 418. Okay, so minus 24I1 plus
18 into 4, 108 I2 equal to 0. So we can cancel the I1 coefficient, same ఉన్నాయి కాబట్టి సో మనం ఎడిషన్ చేస్తున్నాం ఈ టూ ఈక్వేషన్స్ని. సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకున్నాం. అండ్ దెన్ మనకి ఇక్కడ 108 minus 16, that value is 92 I2 equal to 80. Okay, so I2 value is equal to 80 by 92. So 80 by 92 is nearly, we got the value is 0.87. okay, so 0.87 is the value of current I2. okay, I2 value వచ్చింది ఇప్పుడు. అండ్ దెన్ మనం I1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో I2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి మనకి 6I1 minus 4I2 equal to 20. ఈ ఈక్వేషన్లో మనం I2 వాల్యూని సబ్మిట్ చేద్దాం. ఓకే, సో 6I1 minus 4 into I2 వాల్యూ ఎంత 0.87 equal to 20. okay, so this is the equation 1. okay, so equation 1లో మనం I2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో we got the value is 6I1 minus 4 into 0.87 is 3.47 equal to 20. okay, so I1 వాల్యూ ఏమవుతుంది 6I1 equal to 20 plus 3.47, that is nothing but 23.47. okay, so దీని నుంచి I1 equal to ఏమవుతుంది 23.47 by 6. so we got the I1 value is nearly 3.91 amps. okay, this is the I1 value and this is the I2 value. okay, amps 0.87 amps. సో I1 I2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇప్పుడు పర్టికులర్గా బ్రాంచ్ దగ్గర 2 ohms దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ అండ్ 8 ohms 4 ohms అండ్ 6 ohms దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూస్ కావాలి. సో I at 2 amps, సో I at 2 amps is nothing but మనకి I1 అవుతుంది. సో I1 కరెంట్ ఎంత వచ్చింది 3.91 amps. so we can write directly I2 ohms equal to I1 equal to 3.91 amps. and in a similar manner we can find out the I8 ohms అంటే మనకేంటి 8 ohms దగ్గర I2 కరెంట్ ఒక్కటే కదా ఫ్లో అవుతుంది. సో you can write the I2 value directly 0.87 amps. so and the similar way current at 6 ohms resistor is equal to also I2. so that's the value is 0.87 amps. okay, so I4 ohms వచ్చేటప్పటికి 4 ohms అంటే ఇన్ బిట్వీన్ 1 and 2 కనెక్ట్ అయింది కదా. సో I1 మైనస్ I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో I1 అంటే 3.91 minus 0.87. so that value is equal to 3.04. okay, so this is the I current at 4 ohms resistor. okay, next we can do another problem. so let us take another problem like this. so here 2 voltage sources we can apply here in this model. so here we can take the 2 ohms resistor and 5 ohms resistor and 6 ohms resistor, and here we can apply for example 20 volts we can apply here, and here some 10 volts apply here. okay, so in this problem how can you do? by apply KVL. okay, so KVL apply చేసి మనం సాల్వ్ చేయాలి సర్క్యూట్ని. సో ఫస్ట్ థింగ్ we assume loop currents.
So 2 are closed paths kabatti, so we can take two currents, that is nothing but I1 and I2. Okay, so two loop currents form here, that is nothing but I1 and I2. So first loop at loop 1, okay, we apply KVL. Okay, so first at loop 1 we can apply the KVL. So the equation becomes 2 into I1 plus 5. Okay, 5 ohms resistor అనేది in between two loops ki middle lo connect ayindi kabatti, so 5 into I1 minus I2, and here the current direction goes to the negative value of voltage, so that's why we can take the negative of voltage, minus 20 equal to 0. So this equation can becomes 2 into I1 plus 5 into I1 minus 5 into I2 equal to 20. So 2 plus 5 is nothing but 7 I1 minus 5 I2 equal to 20. So this is the first equation we can assume. And then at loop 2, okay, see here at loop 2 we can consider in that loop 2 5 ohms resistor, 6 ohms resistor and 10 volts is there. So loop equation ela form chestam chudandi. So here 5 into 5 in between, connected in between two loops, so that's why we can write here, we can take the second loop at loop 2. Okay, so loop 2 దగ్గర మనం అప్లై చేస్తున్నాం KVL. సో అప్పుడు లూప్ 2 అలో కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం, ఆటోమేటిక్గా ఫస్ట్ లూప్ నెగిటివ్ అవుతుంది. 5 into I2 minus I1, okay, plus 6 into I2, okay, plus 6 into I2, and the current direction goes to the positive value of the voltage source, so that's why we can write plus 10. Okay, do you understand? So manaki source touch avutundi kabatti plus 10 తీసుకున్నాం, so plus 10 equal to 0. So here 5 into I2 minus 5 into I1 plus 6 I2 plus 10 equal to 0. So this equation becomes I1 coefficients ఒకటే ఉంది కదా, so minus 5 I1 plus I2 coefficients ఏమున్నాయి 5 plus 6. Okay, 5 plus 6 is nothing but 11 I2, so equal to minus 10. So this is equation 2. So equation 1 and equation 2 are 7 into I1 minus 5 into I2 equal to 20, the first equation. So second equation lo minus 5 I1 plus 11 I2 equal to minus 10. So ఈ టూ ఈక్వేషన్స్లో మనం I1 or I2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏదో ఒక టర్మ్ ఈజ్ నథింగ్ బట్ I1 కోఫిషియంట్ కానీ I2 కోఫిషియంట్ కానీ ఈక్వల్ ఉన్నాయా లేవు. సో ఈక్వల్ చేయడానికి మనం ఏం చేయాలి, బై యూజింగ్ ఈక్వేషన్ సాల్వేషన్ మెథడ్లో మనం ఈక్వేషన్ 1ని, సో I1 కోఫిషియంట్స్ I1 కోఫిషియంట్ని క్యాన్సిల్ చేయాలి అంటే I1 కోఫిషియంట్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో అప్పుడు ఈక్వేషన్ 1ని మనం ఈక్వేషన్ 2లో ఉన్న I1 కోఫిషియంట్ తోటి మల్టిప్లై చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ 5తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయాలి. అండ్ దెన్ ఈక్వేషన్ 1లో I1 కోఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్వేషన్ 2లో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకేమవుతుంది, I1 కోఫిషియంట్స్ రెండు ఈక్వల్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి, దాన్ని బేస్ చేసుకుని మనం I2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ 2ని మనం 7తో మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 1ని 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేసి ఈక్వేషన్స్ ఎలా రాస్తామో చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ కెన్ మల్టిప్లైడ్ విత్ 5. సో 7 5s 35 I1 minus 25 5 5s are 25 I2 equal to 20 into 5, that is nothing but 100. Okay, so this is the first equation we can multiply with 7.
and then second equation we can multiply with first equation multiply with 5 and the second equation multiply with 7. So minus 35i1 plus 11i2 kada. So 11 is nothing but into 7, 77i2 equal to minus 10 అంటే into 7 కాబట్టి 70 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. సో i1 కోఎఫిషియంట్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసాము. సో i2 వాల్యూ అనేది ఇప్పుడు వస్తుంది -25 plus 77. That is nothing but nearly it takes values of 52. Okay, so that value is 52 i2 equal to 100 minus 70, so the value is 30. Okay, so i2 value equal to ఏమవుతుంది మనకి 30 by 52. So 30 by 52 we got the value is nearly 0.57. okay, so this is the value of current i2. okay, so i2 value వచ్చేసింది. సో i2 value మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే we got that current value in i1. sorry, okay, i1 value ఫైండ్ అవుట్ చేస్తాం. సో i2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఈజ్ నథింగ్ బట్ 7i1 minus 5 into i2 equal to 20. So this is the first equation. So equation 1లో మనం substitute i2 value. సో i2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 7i1 minus 5 into i2 వాల్యూ అంటే ఎంత వచ్చింది మనకి 0.57 equal to 20. okay, so 7i1 minus 5 into 0.57, that value is nothing but 2.88 equal to 20. So 7i1 equal to 20 plus 2.88, that is nothing but 22.88. so i1 value 7i1 equal to 22.888. okay, so i1 is equal to 22.88 by 7. so 22.88 by 7 is nothing but the value is 3.26 amps. okay, so i1 value is 3.26 amps and i2 value is 0.57 amps. okay.